హరే కృష్ణ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక ఈరోజు వీడియోలో మనం శ్రీ కనకదుర్గమ్మ వారి దివ్యమైన చరిత్ర గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈ క్షేత్రం విజయవాడ నగరానికి అతి సమీపంలో ఉన్న కృష్ణానది తీరంలో వెలసిన దివ్యమైన క్షేత్రం. ఇది శక్తి స్వరూపిణి, మంగళదాయిని, భక్త రక్షకురాలు అయినటువంటి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయం. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రి అనే పర్వతంపై కొలువై ఉంది. ఈ ఆలయానికి నవరాత్రి కాలంలో లక్షలాది మంది భక్తులు భక్తజన సంద్రంలాగా కిటకిటలాడే పుణ్యక్షేత్రం. ఈ అమ్మవారి గురించి చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పేది కాదు. వీడియో చేసి చెప్పాలి అంటే ఒక 1000 గంటలైనా సరిపడవు. కాబట్టి కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం. ఇది కేవలం దేవతల గాథ మాత్రమే కాదు, ఇది ధర్మం గెలిచిన దివ్యమైన క్షేత్రం. పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు అహంకారాన్ని వంచాలి అని అమ్మవారు దుర్గాదేవి అవతారాన్ని దాల్చి మహిషాసురుణ్ణి సంహరించి ఈ కొండపై తపస్సు చేయసాగింది. ఇంద్రుడు కోరిక మేరకు ఇంద్రకీలాద్రి పర్వతంపైనే అమ్మవారు శాశ్వత నివాసంగా ఏర్పరచుకున్నారు. అయితే అప్పటి నుండి ఈ పర్వతాన్ని ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ తల్లి క్షేత్రంగా పూజలందుకుంటూ విరాజిల్లుతోంది. ఇక ఆలయ నదీ తీరం కొండల మధ్య పవిత్రపీఠం ఈ ఆలయం. శిల్పకళా వైభవంతో నిర్మించిన గోపురాలు, అలాగే దేవాలయాలు, ప్రాంగణాలు. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా దర్శించాల్సిన ఒక దివ్యమైన పుణ్యక్షేత్రం. ఇక తల్లి విగ్రహం చక్రజ్ఞానంతో తయారు చేయబడింది. శాంతి, శక్తి, కరుణల సమ్మేళనమే ఈ అమ్మవారి మూర్తి. ఇక ప్రతి సంవత్సరం నవరాత్రులలో అలంకరణ ఎంతో చక్కగా కనుల విందుగా చేస్తారు. అప్పుడు అమ్మవార్లు దుర్గా, అన్నపూర్ణ, రాజేశ్వరి, మహాలక్ష్మి, సరస్వతి ఇలా 9 మంది రూపాలలో దర్శనమిస్తుంది. అలాగే మల్లేశ్వర స్వామి ఆలయం అమ్మవారి పక్కనే ఉండి శైవశక్తిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది. కృష్ణానది మీదుగా కనిపించే ఇంద్రకీలాద్రి ఆలయం ఉదయం సూర్యుడు పైకి ఎగిరే క్షణాల్లో తల్లి గర్భగుడి మీద నుండి వేడివేడిగా వెలువడే కాంతులు అబ్బా చూస్తేనే కనుల విందుగా ఉంటుంది. ఈ దృశ్యం చూసినా ఒక్కసారి చాలు, జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవాలయం ఎంత ప్రాచుర్యం పొందిందో తరువాత ఈ ఆలయమే అంతటి ప్రాచుర్యం పొందింది. విజయవాడ దుర్గమ్మ లాంటి విశ్వాసానికి నిలయంగా మారింది. ఇక ముగింపు మాటలుగా ఈ దివ్య క్షేత్రాన్ని ఒక్కసారైనా సందర్శించండి. శాంతిని, శక్తి కోసం మనస్సు పరవశించేందుకు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.